ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిదంతా? దిష్టి చుక్కండి. ఇలా ఒళ్ళంతా పెడతావే ఏంటి? ఆయన ఈ దిష్టి చుక్కలు చూస్తే జనాలు నాకు దిష్టి పెట్టేలా ఉన్నారు. అలా ఏం కాదులేండి, మీ మీద ఎవరికన్ను పడకూడదు. అయ్యో, ఫ్రెండ్లీగానే అంటున్నానండి. మీ మనసుని కష్టపెడుతున్నాను అనిపిస్తే క్షమించండి. సమీర లాంటి అమ్మాయి మీ జీవితంలోకి రాకూడదు. మిమ్మల్ని నేను కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నానండి, తప్పడం లేదు. శరణ్య, అత్తయ్య గారు, ఈ నగలు వేసుకోమ్మా. అత్తయ్య గారు, ఈ నగలు ఈ ఇంటి కోడలిగా నువ్వు వీటిని వేసుకుని బోనం ఎత్తుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. శరణితో పాటు అనన్య కూడా నగలు వేస్తే బావుంటుందేమో కదా. అవునక్కా, మనింటి కోడలిగా అనన్య కూడా నగలు వేసుకోవాలి. కాని అక్క, ముచ్చటపడి తన మెళ్ళో నగలు వేయటం బాగానే ఉంటుంది. కానీ ఆ అనన్య పరిస్థితి వేరు కదా. మనం ముచ్చటపడి వేసిన నగల్ని చికాగ్గా ఉందని ఎక్కడైనా విసిరి కొట్టిందంటే ఇంకేమైనా ఉందా చెప్పు? అయినా అనన్య పరిస్థితి బావుంటే నువ్వు వచ్చి అడిగేంత వరకు ఎదురుచూస్తానా? అవునా ఆనంద, నువ్వన్నది కూడా కరెక్టేగా. ఈ పిల్ల పరిస్థితి తెలిసి కూడా ఏదో మనసు ఉండబట్టలేక అడిగేశాను. పోనీలే, ఏం చేద్దాం. ఇదిగో, అనన్య కూడా ఇష్టంగా వేద్దామని చేయించాను. అవి కూడా శరణికే వేసేసి. ఏం చేద్దాం, దీని రాతి ఇలా తగలపడింది. ఏంటనన్యా, గండు పిల్లిలాగా అలా కళ్ళు తెరుచుకుని చూస్తున్నావు? హో, నీకు నగలు కావాలా? పిచ్చి తగ్గిన తర్వాత వేసుకుందువు గాని, సరేనా? అక్క, అమ్మవారికి బాగా మొక్కుకో. తప్పకుండా అమ్మవారు నీ పిచ్చి తగ్గిస్తారు. నాకు పిచ్చి తగ్గడం కాదే, కాసేపట్లో అందరికి పిచ్చిక్కిపోతుంది. ఆనంద భైరవి, నువ్వు చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. అమ్మా, నా భర్తని నాకు ప్రేమగా దగ్గరయ్యేలాగా చూడు తల్లి. ఆ సమీర ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన నాకు దూరం అవ్వకుండా నువ్వే కాపాడాలమ్మా. తల్లి, ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి. ఈ అనన్య ఎన్ని వేషాలు వేసినా బంధాలు తెగిపోకుండా ఉండేలా చూడు. దర్శన్, శరణ్యలు ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా ఆశీర్వదించు తల్లి. అమ్మా, నాన్న ఫోన్ చేస్తున్నారు. ఏమండి, ఎక్కడున్నారు? ఆనంద, వచ్చేస్తున్నాను. ఆన్ ది వేలో ఉన్నాను. అవునా? త్వరగా వచ్చేయండి, ఇక్కడ బోనాలు మొదలయ్యాయి. గుడి దగ్గరకు వచ్చేసేయండి. అలాగే ఆనంద.
శరణ్య, బోనం ఎత్తి సంబరం చేసుకుంటున్నావా? నీ సంబరం ఇక్కడితోనే ముగిసిపోతుంది. నీ మాంగల్యం మట్టిలో కలిసిపోతుంది. ఆనంద భైరవి జీవితంలో అతిపెద్ద పిడుగు పడబోతుంది. కన్న కొడుకు చావు తలుచుకొని ఆవిడ కుమిలి కుమిలి ఏడవాలి. నేనది చూస్తూ అలసిపోయేలాగా నవ్వాలి. తల్లి, నా భర్తని క్షేమంగా చూడు.